నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 డేస్ పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు లెటర్ ఎల్తో ఒక అబ్బాయి పేరు. ఈ పేరులో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో ప్లస్ వల్ల లాభాలేంటి, మైనస్ వల్ల నష్టాలేంటి? సో ఈ పేరు లోకేష్, చాలామంది ముద్దుగా లోకి అని కూడా పిలుస్తారు. సో లోకి అని పిలవడం వల్ల 4 అక్షరాలు, 4 అక్షరాల్లో పేరుంటే కష్టాలు. 4 అంటే రాహు, రాహు వల్ల నిజాయితీ ఉంటుంది, తెలివి ఉంటుంది, కష్టపడే గుణం ఉంటుంది, అదృష్టం ఉండదు. సో 4 అనేవాళ్ళు చీకట్లోకి వెళ్ళాలి. 4 అక్షరాల పేరు ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, అప్పులు అవ్వాలి, జైలుకి వెళ్ళాలి. రామలింగరాజు రాజు అన్నాక జైలుకి వెళ్ళారు, యువరాజ్ సింగ్ యువి అన్నాక క్యాన్సర్లోకి వెళ్ళారు, మంత్రి రాజాని పిలిచాక ఆయన జైలుకి, కనిమొలి కని వెళ్ళాక ఆమె కూడా జైల్లో కూర్చున్నారు. సో నాని సినిమా, బాలు సినిమా నష్టాలు ఇచ్చాయి. సో లెటర్ ఎల్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ విత్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఎల్కి సంఖ్యాబలం 3. 3 అంటే దేవతల గురువు జూపిటర్. వీళ్ళకి తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. ఈ గురు దీవెనల వల్ల మంచి పొజిషన్కి వెళ్ళాలి. సో రాజకీయాల్లో రాణించవచ్చు, ఎడ్యుకేషన్లో రాణించ, ప్రొఫెసర్స్గా, టీచర్స్గా, వ్యాపార రంగాల్లో మంచి ముద్ర. ఎందుకంటే 3 అనేది 1+2 కలయిక. 1లో సూర్యుడు, 2లో చంద్రుడు, 2 గుణాలు ఉన్నవాడు నంబర్ 3 జూపిటర్, దేవతల గురువు. సో ఈ ఎల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి, రాంగ్ నెంబర్స్ ఉంటాయి. స్టార్టింగ్ లెటర్ ఒకటి బాగుంటే సరిపోదు, పేరు మొత్తం బాగుండాలి. లోకేష్, ఈ లోకేష్ అనే పేరులో నంబర్స్ ఎలా ఉంటాయంటే ముందుకెళ్తాయి, బాగా లైఫ్ బాగుంటుంది, సడన్గా డౌన్ అవుతారు, పైకి వెళ్తారు, మళ్ళా కిందకి పడతారు. సో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్న నేమ్ లోకేష్. 8, 13, 15, 22, 25. సో ఈ 25 నంబర్ ఉన్న వాళ్ళు, 25 అంటే 7 అంటే తెలివి, కేతు ప్రభావం వల్ల తెలివైన వాళ్ళగా ఉంటారు. సో యూజువల్గా 25 నెంబర్ ఉన్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవడానికి కూడా, అసలు ఫారెన్ పోయి రావడానికి కూడా, ఫారెన్కి వెళ్ళి జాబ్ చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువ. 25 అంటే సముద్రాలు దాటడం. ఒకవేళ ఆయన హైదరాబాద్లోనే ఉన్నా ఆయన పేరుని అమెరికాలోనో లేదా వేరే దేశంలో చెప్పుకుంటారు, ఓ తెలివైన వాడు ఉన్నాడు అక్కడ. సో 25 వల్ల తెలివి, సో 25 వల్ల అదృష్టం, ఈ 2 ఉంటాయి. ఇది అవుటర్. ఇన్నర్ తీసుకుంటే ఓ అంటే 7, ఈ అంటే 5. ఈ 25లో 12 ఓవల్స్, 13 కాన్సనెంట్స్. ఈ 25 పైగా తీసుకెళ్తుంది, మంచి డబ్బులోకి తీసుకెళ్తే 12 జీవితాన్ని తలకిందులు చేస్తుంది, రివర్స్ చేస్తుంది. సో ఈ లొకేషన్ వాళ్ళు ఒక 5 ఏళ్ళు బాగా ముందుకెళ్తే మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కి రావాలి. ఈ 13 నంబర్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈ 13 వల్ల అర్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో ఇదే నంబర్లో ఉన్న వాళ్ళలో
గతంలో చనిపోయిన వాళ్ళలో ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, దివ్యభారతి గారు. ప్రజెంట్ బతుకున్న వాళ్ళలో ఈ 13 నంబర్ ఉన్న వాళ్ళలో మన రాహుల్ గాంధీ గారు. సో 54 ఏళ్ళు, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఈ 13 నంబర్ మ్యారేజ్ అయ్యి సంతానమై ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక ఇబ్బందులు తెప్పిస్తుంది. హెల్త్ పరంగా యాక్సిడెంట్స్ అవ్వచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎనీ ఫామ్, మృత్యు ఎలాగైనా సరే ఏ పక్క నుంచైనా ఈ 13 నంబర్ ఉంటే కమ్మేస్తుంది, కిందకు తోసేస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. సో లోకేష్లో టోటల్ నెంబర్ బాగుంది. ఈ 25 నెంబర్ వల్ల పైకి వస్తారు, పేరు సంపాదిస్తారు. 12 వల్ల 13 వల్ల ఇబ్బందుల్లోకి వెళ్తారు. అండ్ మళ్ళీ ముద్దుగా లోకి అని పిలిస్తే లోకిలో ఎల్ అంటే 3, ఓ అంటే 7, కే అంటే 2, ఐ అంటే 1, 13 నంబర్ ఉంది. ఇది కూడా మృత్యు నంబరే. అండ్ 4 అక్షరాల పేరు వాడడం వల్ల కష్టాలు ఉంటాయి. మీరు వాడే పేరులో 4 అక్షరాలు ఉన్నా, మీరు వాడే ముద్దు పేరు 4 అక్షరాలు ఉన్నా వెంటనే ఇది ఆపేయండి. దీనివలన మీరు ఏ స్టేజ్కైనా వెళ్ళండి, 100 కోట్లు సంపాదించండి, 1000 కోట్లు సంపాదించండి, పడిపోతారు. అన్వాంటెడ్, బ్యాడ్, జైల్, హాస్పిటల్ ఆర్ డార్క్నెస్ కనబడకుండా పోవడం ఉంటుంది. సో దయచేసి 4 అక్షరాల పేర్లు, ముద్దు పేర్లు వాడకండి. సో మీ పేరు లోకేష్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. నా అపాయింట్మెంట్ తీసుకోండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ ఆర్ డైరెక్ట్ అపాయింట్మెంట్. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. 9966000317. నేరుగా రావాలనుకుంటే ప్రతి ఆదివారం మణికొండలో ఉంటాను. ఈ 1 మంత్ సండేస్. సో అక్టోబర్ 1 నుంచి రోజు ఉంటాను మణికొండ ఆఫీస్లో, మండే టు సండే. సో అన్ని రోజులు అక్కడే ఉంటాము. షూట్స్ కూడా అన్నీ సేమ్ బిల్డింగ్లో జరుగుతాయి. సో మీకు ఆన్లైన్ కావాలంటే ఈరోజు మీరు ఫీజు కడితే 24 అవర్స్లో మీకు రిపోర్ట్ వస్తుంది. సో లొకేషన్ వాళ్ళు వెంటనే స్క్రీన్లో నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు, నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి.
సో మీ అందరికి తెలుసు నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.